హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రోడ్డు పక్కన బండి మీద దొరికే టేస్ట్తో ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన గిన్నెని పెట్టి అందులో లీటర్ వాటర్ని వేసి తెల్లగాగనివ్వండి. తెర్లుతూ ఉన్న వాటర్లో టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయని గమనించండి. నేను వెజ్ హక్కా నూడిల్స్ తీసుకుంటున్నాను. ఇది వెయిట్లో వచ్చి 140 గ్రామ్స్. ఇది 3 మెంబర్స్కి సరిపోతుంది. 2 ముక్కలుగా చేసి వేసి కుక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. నూడిల్స్ని 70% మాత్రమే ఉడికించాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్లో వేసి వాటర్ని డ్రైన్ చేయండి. వీటిని నార్మల్ వాటర్తో 2-3 సార్లు వాష్ చేయండి. ఇప్పుడు మనకి ప్లెయిన్ నూడిల్స్ రెడీ అయిపోయాయండి. ఇందులో టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఈ ఆయిల్ని నూడిల్స్ మొత్తానికి పట్టేలా మిక్స్ చేయండి. ఇలా పొడి పొడిగా నూడిల్స్ని ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడొక కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. బౌల్లో 3 గుడ్లను తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి బీట్ చేయండి. వేడెక్కిన ఆయిల్లో బీట్ చేసుకున్న ఎగ్ని వేయండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా కలుపుతూ ఆమ్లెట్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. ఇందులో అరకప్పు ఉల్లిపాయ తరుగు, అరకప్పు క్యాప్సికం తరుగు, కప్పు క్యాబేజ్ తరుగు, 1 మిర్చి తరుగు, అరకప్పు క్యారెట్ తరుగు వేసి పచ్చివాసన పోయే వరకు హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. పచ్చివాసన పోయాక రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. తరువాత టేబుల్ స్పూన్ వెనిగర్, టేబుల్ స్పూన్ సోయా సాస్,
టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి హై ఫ్లేమ్ మీద ధనాధనా టాస్ చేయండి. ఫైనల్గా ఉంటే కొత్తిమీర లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేసుకోండి. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.